brought to you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना। నెంబర్ 1 త్రిష, నెంబర్ 2 పూజా హెగ్డే, నెంబర్ 3 రష్మిక మందన. వాళ్ళ వెనకే ఇంకో ముగ్గురు సీనియర్లు జూనియర్లనే తేడా ఏమీ లేదు. సోషల్ మీడియాలో లాస్ట్ 3 days మోస్ట్ మెన్షన్ నేమ్స్ వీళ్ళవే మరి. గుడ్ బ్యాడ్ అగ్లీ తగ్ లైఫ్ సినిమాల ప్రమోషన్ల కారణంగా దాదాపు 856,000 సార్లు మెన్షన్ అయింది త్రిష పేరు. ఎక్స్ప్రెస్ ఇన్స్టాలో 3 రోజులుగా టాప్ లో ఉన్నారు త్రిష. రెట్రో ప్రమోషన్లతో బిజీగా ఉన్నారు పూజా హెగ్డే. ఆమె పేరుని 645 సార్లు మెన్షన్ చేశారు నెటిజన్లు. 512,000 సార్లు జనాలు తలుచుకున్న బ్యూటీ పేరు రష్మిక మందన్న. రష్మిక నెక్స్ట్ ప్లేస్ కొట్టేశారు సీనియర్ బ్యూటీ తమన్నా భాటియా. తెలుగులో ఆమె నటించిన ఓదెలా 2 రిలీజ్ అయింది. హిందీలో రైడ్ 2లో స్పెషల్ సాంగ్ చేశారు. జాన్ అబ్రహంతో వేద తర్వాత మరోసారి జోడీ కట్టనున్నారు. ఈ విషయాలన్నీ కలిసి 501k టైమ్స్ తమన్నా పేరు మారుమోగేలా చేశాయి. సినిమాలు లేకపోయినా స్పెషల్ అకేషన్లు లేకపోయినా లేడీ సూపర్ స్టార్ నయనతార పేరుని తలుచుకోవడం మర్చిపోరు అభిమానులు. ఏ అకేషను లేకపోయినా 386,000 సార్లు మెన్షన్ అయింది నయనతార పేరు. సిల్వర్ స్క్రీన్ మీద మోడ్రన్ సీత, మృణాల్ని మనవారే కాదు నార్త్ వాళ్ళు కూడా మళ్లీ గుర్తు చేసుకుంటూ ఉంటారు. అందుకే 349k టైమ్స్ ఆమె పేరుని సోషల్ మీడియాలో మెన్షన్ చేశారు. ట్రెండ్ లో ఉండటానికి మించిన ఆనందం ఏముంది? టాప్ 6 లో మా అభిమాన తారలుండడం హ్యాపీ అంటున్నారు ఫ్యాన్స్. ఎప్పుడొచ్చామన్నది కాదన్నోయ్, బుల్లెట్ దిగిందా లేదా అన్నదే ఏజ్ ఓల్డ్ డైలాగ్. ఎలా వచ్చామన్నది కాదు గురు, హిట్ కొట్టామా లేదా అనేది హీరోయిన్లు పదే వాడుతున్న కొత్త మాట. ఇంతకీ ఎలా వచ్చామని ఎందుకన్నట్టు అని ఆలోచిస్తున్నారా? మాట్లాడుకుందాం పదండి. కూలీ సినిమాతో జనాలను పలకరించడానికి గొంతు సవరించుకుంటున్నారు శృతి హాసన్. ఆగస్టు 14న ఈ సినిమాతోనే ప్రేక్షకుల ముందుకు రానున్నారు శృతి. సేమ్ డేట్ కి వార్ 2తో జనాలకు హాయ్ చెప్తారు కియారా అద్వానీ. సంక్రాంతికి గేమ్ చేంజర్ ఫ్లాప్ కావడంతో వార్ 2 మీద ఆశలు పెట్టుకున్నారు ఈ కాబోయే మాతృమూర్తి. నెక్స్ట్ తెలుగు రిలీజులు ఏమున్నాయి మేడం అని ఈ మధ్య తిరుపతిలో పూజా హెగ్డేని అడిగితే ఏమాత్రం తడుముకోకుండా రెట్రో పేరు చెప్పేశారు. రెట్రోని మనవారు తమిళ సినిమాగా చూస్తుంటే పూజా మాత్రం కంప్లీట్ తెలుగు సినిమాగానే ఫీల్ అవుతున్నారు. ధనుష్ ఇడ్లీ కడైతో పలకరించడానికి రెడీ అవుతున్నారు నిత్యా మీనన్. ఈ మధ్యనే గుడ్ బ్యాడ్ అగ్లీతో హిట్ అందుకున్న త్రిష నెక్స్ట్ థగ్ లైఫ్ కోసం ఎదురుచూస్తున్నారు. PS1, PS2 తర్వాత మణిరత్నం డైరెక్ట్ చేస్తున్న థగ్ లైఫ్ లో నటిస్తున్నారు త్రిష. రీసెంట్ ఓదెలా 2 రిలీజ్ చూసిన తమన్నా మే 1న రైడ్ 2తో పలకరించనున్నారు. ఈ సినిమాలో తమన్నా స్పెషల్ సాంగ్ కి ఆల్రెడీ మంచి అప్లాజ్ అందుతోంది. గల్లీలో 6 ఎవరైనా కొడతారు, కానీ స్టేడియంలో కొట్టేవారికి ఓ రేంజ్ ఉంటుంది. ఏంటి ఈ డైలాగ్ని ఎక్కడో విన్నట్టుందే అని అనిపిస్తుందా? ఎస్, డార్లింగ్ చెప్పిన మాటే ఇవి. కాకపోతే ఇప్పుడు ఈ మాట ఆయన ఒక్కడికే కాదు, నేషనల్ రేంజ్ దాటేస్తున్న మన హీరోలు చాలా మందికి వర్తిస్తుంది. యంగ్ రెబల్ స్టార్ నటిస్తున్న సినిమా ఫౌజీ పీరియాడిక్ సినిమాగా తెరకెక్కుతుంది. మూవీ బడ్జెట్ ఎంత అని అడిగితే 600 కోట్ల దాకా పెడుతున్నారనే మాట వినిపిస్తోంది. సేమ్ ఫిగర్ అల్లు అర్జున్ మూవీ విషయంలోనూ వినిపిస్తోంది. ఆఫ్టర్ పుష్ప సీక్వెల్ తర్వాత తెరకెక్కుతున్న సినిమా కావడం, స్టోరీ డిమాండ్ చేయడంతో బన్నీ కోసం 600 కోట్లకు పైగానే బడ్జెట్ అవుతుందంటున్నారు అట్లీ. మహేష్ బాబు సినిమా కోసం బడ్జెట్ ఇంత అనేం అనుకోలేదు. సబ్జెక్ట్ డిమాండ్ చేసే దాన్ని బట్టి పెడుతూ పోతామన్నది మేకర్స్ మాట. 1000 కోట్లు దాటినా ఆశ్చర్యపోనక్కర్లేదనే డిస్కషన్ కూడా జరిగింది. అయితే ఇప్పుడు SSMB 29 కోసం దాదాపు 700 కోట్లను లాక్ చేశారని టాక్. అందులో సగానికి పైగానే ఖర్చు పెడుతున్నారు పెద్ది మేకర్స్. మళ్లీ పుడతామా ఏటి అంటూ గ్లిమ్స్ లో రామ్ చరణ్ చెప్పిన డైలాగ్కు వస్తున్న స్పందన చూసి ఆనందంగా ఖర్చు పెడుతున్నారట ప్రొడ్యూసర్స్. పైసా వసూల్ మూవీ గ్యారంటీ అన్నది వారి నుంచి వినిపిస్తున్న మాట. RRR చెర్రీ కోసమే కాదు, తారక్ కోసం కూడా అంతే బడ్జెట్ పెట్టడానికి రెడీ అయ్యారు నిర్మాతలు. ప్రశాంత్ నీల్ తెరకెక్కించే సినిమాకు, ఆ వెంటనే స్టార్ట్ అయ్యే దేవర సీక్వెల్ కి కూడా తలా 300కు పైగానే ఖర్చు పెట్టాలన్నది ప్లాన్. సో రేంజ్ పెరగడమంటే బిజినెస్ లో భారీతనం మాత్రమే కాదు, పెట్టుబడిలోనూ భారీతనమని ఈ నెంబర్స్ తో చెప్పకనే చెబుతున్నారు మేకర్స్. మండే ఎండలు ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతున్నాయి. ఆయన హీరోలు ఏమాత్రం గ్యాప్ లేకుండా షూటింగ్లు చేస్తూనే ఉన్నారు. వెకేషన్ కి వెళ్ళొచ్చిన మహేష్ బాబు మళ్ళీ మేకప్ వేసుకుంటున్నారు. మిగిలిన హీరోల సంగతి ఏంటి అని అనుకుంటున్నారా? అందరూ బిజీనే.
బాలకృష్ణ హీరోగా బోయపాటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న అఖండ తాండవం షూటింగ్ ఆర్ఎఫ్సి సమీపంలోని పోచంపల్లి గుట్టల దగ్గర జరుగుతుంది. మహేష్ బాబు హీరోగా రాజమౌళి తెరకెక్కిస్తున్న సినిమా కోసం జనవాడలో భారీ సెట్ వేశారు. అక్కడికే అప్ అండ్ డౌన్ చేస్తున్నారు ఆర్టిస్టులు. రవితేజ హీరోగా భాను బొగ్గవరపు డైరెక్షన్ లో రూపొందుతున్న సినిమా షూటింగ్ ముచ్చింతాల్లో స్పీడ్ అందుకుంది. నాగ చైతన్య హీరోగా కార్తిక్ దండు డైరెక్ట్ చేస్తున్న సినిమా షూటింగ్ అన్నపూర్ణ 7 acres బ్యాక్ సైడ్ ఏరియాలో జరుగుతుంది. సాయిధరం తేజ్ హీరోగా నిరంజన్ రెడ్డి నిర్మిస్తున్న సంబరాల ఏటిగట్టు సినిమా షూటింగ్ తుక్కుగూడలో కంటిన్యూ అవుతుంది. లాస్ట్ ఇయర్ సంక్రాంతికి హనుమాన్తో మెప్పించారు తేజ సజ్జా. ఈ ఏడాది ఆగస్టులో మిరాయితో జనాల ముందుకు రానున్నారు. ఈ సినిమా కోసమే ప్రస్తుతం శంషాబాద్ లో షూటింగ్ లో పాల్గొంటున్నారు తేజ సజ్జా. సిద్ధు జొన్నలగడ్డ హీరోగా నీరజ్ కోన డైరెక్షన్ లో రూపొందుతున్న తెలుసు కదా మూవీ షూటింగ్ బాచుపల్లిలో జరుగుతుంది. అఖిల్ లక్కినేని కథానాయకుడిగా మురళీ కిషోర్ డైరెక్షన్ లో రూపొందుతున్న లెనిన్ మూవీ చిత్రీకరణ ముచ్చింతాల్లో స్పీడ్ అందుకుంది. లాస్ట్ మినిట్ టెన్షన్స్ లేవు, ఆఖరి క్షణం దాకా చెక్కడాలు లేవు, అంతా చల్లచల్లగా కూల్గా అయిపోయింది. అందుకే నాని ప్లానింగ్ గ్రేట్ అంటోంది ఇండస్ట్రీ. అనుకున్న సమయానికి సినిమా చేసి ప్రమోషన్లకు పక్క స్కెచ్ వేసుకుని రంగంలోకి దిగారని మెచ్చుకుంటోంది. ఆల్రెడీ హిట్ ఫస్ట్ సెకండ్ చాప్టర్లతోనే అమాంతం క్రేజీని మూటగట్టుకుంది హిట్ 3. దానికి తగ్గట్టు టీజర్ ట్రైలర్ కి యమ రెస్పాన్స్ వస్తుంది. ఆల్రెడీ 2025 బాగానే కలిసొచ్చింది న్యాచురల్ స్టార్ కి. కోటి సినిమా నిర్మాతగా చెప్పి మరీ హిట్ కొట్టారు నాని. ఇప్పుడు అదే పాజిటివిటీ హిట్ 3 విషయంలోనూ కంటిన్యూ అవుతుందని పక్కా హోప్ తో ఉన్నారు న్యాచురల్ స్టార్ ఫ్యాన్స్. హిట్ 3కి యూఎస్ లో బుకింగ్స్ స్పీడ్ గా జరుగుతున్నాయి. అక్కడ ప్రీమియర్స్ ప్రీ సేల్స్ ఆల్రెడీ $75,000 దాటి కంటిన్యూ అవుతున్నాయి. నాని కెరీర్ లో ఫాస్టెస్ట్ 1 million ప్రీ సేల్స్ చూసిన మూవీగా హిట్ 3 నిలుస్తుందని ట్రేడ్ పండిట్స్ అంచనా. ఇటు గ్రౌండ్ లోకి ఆల్రెడీ దిగేశారు న్యాచురల్ స్టార్. నార్త్ వీధుల్లో హల్చల్ చేయడానికి అంతా రెడీ. కొన్నాళ్ల పాటు అక్కడే ఉండి మూవీని జనాల్లోకి తీసుకెళ్లాలని ఫిక్స్ అయిపోయారు హీరో. సో రిలీజ్ కౌంట్ డౌన్ కంప్లీట్ అయ్యేలోపు థియేటర్లలో ఫుట్ ఫాల్స్ ఫుల్ గా ఉంచే బాధ్యత నాది అంటూ రంగంలోకి తీసుకుపోతున్నారు నాని. థర్డ్ చాప్టర్ ని హిట్ చేసి చూపించాల్సిన బరువును భుజాలకెత్తుకున్నారు మా హీరో అంటూ తెగ ఖుషీగా ఉన్నారు అభిమానులు. మీరు ఏదో ఒకటి చెప్పండి, చెప్పిన దానికి స్టిక్ ఆన్ అవ్వండి. పదే మీరు మారుస్తుంటే డైలమాతో ఏం చేయాలో మాకు అర్థం కావడం లేదు అనే మాట వినిపిస్తుంది చిన్న సినిమాల నుంచి. ఇంతకీ పెద్ద సినిమాల వాయిదాలకు కారణాలేంటి? పవర్ స్టార్ కాల్ షీట్ల కోసం వెయిట్ చేస్తున్నారు హరిహర వీరమల్లు మేకర్స్. హీరో 4 రోజులు కాల్ షీట్ ఇస్తే కంప్లీట్ చేస్తామని అంటున్నారు. మే 9న పవర్ స్టార్ థియేటర్లోకి వస్తారా రారా అనే డైలమా మార్కెట్లో కంటిన్యూ అవుతోంది. కొత్త డేట్ ని కపుల్ ఆఫ్ డేస్ లో అనౌన్స్ చేస్తారనే మాట కూడా వినిపిస్తోంది. ఇలాంటి సందిగ్ధత రాజాసాబ్ విషయంలోనూ కనిపిస్తోంది. ఏదో ఒక ఫ్రెష్ ఐడియా రావడం, దానికి తగ్గట్టు మ్యూజిక్ తో పాటు సపోర్టింగ్ సీన్స్ ని మార్చడం, విఎఫ్ఎక్స్ కోసం నెలలకి నెలలు వెయిట్ చేయడం, ఇలా కారణాలు ఏవైతేనేం సినిమాలు వాయిదా పడుతూనే ఉన్నాయి. డార్లింగ్ రాజాసాబ్ మాత్రమే కాదు, అనుష్క ఘాటీ మూవీ పరిస్థితి కూడా ఇదే. 2025 మీద ఫస్ట్ కర్చీఫ్ వేసింది టాక్సిక్ మూవీ. కానీ అనుకున్న తేదీకి రాలేకపోతున్నామని ఆ మధ్య నయా డేట్ ని అనౌన్స్ చేసింది. స్టోరీ డిస్కషన్స్ లోనూ లొకేషన్ల వేటలోనూ రాజీ పడని మనస్తత్వం, అనుకున్న కాస్టింగ్ లో మార్పులు చేర్పులు ఉండటం, మార్క్ చేసుకున్న డేట్కి షూట్ కంప్లీట్ కాకపోవడం, ఇలా సమ్మర్ నుంచి టాక్సిక్ వాయిదా పడ్డానికి కారణాలు ఎన్నెన్నో. సో చూసారుగా, ఇది ఇవాల్టి ఈటీ ఎక్స్క్లూజివ్. మరిన్ని కలర్ఫుల్ అండ్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అప్పుడు చూస్తూనే ఉండండి టీవీ9. బాయ్.